ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఏం చేయాలి అనేది దాదాపు 4 రోజుల నుంచి కూడా మనం అందరికీ చెప్పాలి. ప్రత్యేకంగా వాళ్ళకి చెప్పేది ఏంటంటే మొన్న అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. లాస్ట్ వీక్ మనకు వర్షాలు పడ్డాయి, ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఆ సంతోషంలో చాలా మంది వరి వేసే రైతులు, ట్రెడిషనల్ గా వరి వేసే రైతులు అందరూ కూడా వాళ్ళు నారు వేసుకొని ఉన్నారు, అది ట్రాన్స్ప్లాంట్ చేసిస్తున్నారు. నేను కూడా పర్సనల్గా ఫీల్డ్లో వెళ్ళినప్పుడు ఫీల్డ్ దగ్గర అది చూశాను, వాళ్ళు వరి నాటు వేస్తున్నారు. మరి మీరు ఎందుకు వేస్తున్నారు, మరి వర్షాలు సరిగ్గా పడవు కదా అంటే ఒక రీజన్ ఏం చెప్పారు, మా బోర్లు ఉన్నాయి అని చెప్పారు. అంటే మాకు ఇంటి అవసరాలకు కావాలి అని చెప్పారు. సో సరే ఇంటి అవసరాలకైనా దేనికైనా వాళ్ళు వేసుకుంటే వాళ్ళకి నిజంగా ఆ బోర్ నీళ్ళు సరిపోతాయా లేదా అనేది కూడా క్వశ్చన్. ఒకటి మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నుంచి రిలీజ్ చేసే వాటర్ మీద ఆధారపడతారు. రెండోది వాళ్ళకున్న బోర్వెల్లు లేకపోతే ఓపెన్ వెల్స్ ఆ సదుపాయం యూజ్ చేసుకొని కూడా వరి పండించుకుంటారు. ఈసారి ఆ రెండింటికి కూడా చాలా కష్టమైన పరిస్థితి ఉండబోతుందని మనం ప్రతిరోజు ప్రభుత్వం తరఫున కూడా మన వాతావరణ శాఖ నిపుణుల నుంచి కూడా ప్రతిరోజు వాళ్ళు అడ్వైజరీ ఇస్తున్నారు. ఏంటంటే ఎల్నినో ఇంకా చాలా బలపడుతుంది. అదేదో మనం ఈ 4 రోజుల వర్షాలు కూడా ఈ తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అనే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ ఎల్నినో ఎఫెక్ట్ నెక్స్ట్ ఇయర్ అంటే మళ్ళీ మనకు సమ్మర్ స్టార్ట్ అయ్యేదాకా కూడా దీని ఎఫెక్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సమ్మర్లో అయితే ఎట్లా మనకు మళ్ళీ వర్షాలకి తాగునీరు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉంటాయి చాలా. సో మనం ఇప్పుడు 2 నెలల సమస్య లాగా చూడకుండా కొంచెం దూరదృష్టితో అందరితో విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యంగా వరి వేసే రైతులతో చాలా మంది నాట్లు వేసుకున్నారు, ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్ నారు రెడీ చేసుకున్నారు, ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేదు. అట్లాంటి వాళ్ళకు కూడా మాకేవో బోర్లు ఉన్నాయని చెప్పేసి లేదా మాకు ప్రాజెక్ట్ నుంచి వాటర్ వస్తాయని మాత్రం నమ్మకం పెట్టుకొని వరి వైపు వెళ్ళకండి. ఆరుతడి పంటలు వేసుకోండి, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర సీడ్ కూడా మేము స్టాక్ చేసి పెట్టారు. మీరు కందులు వేసుకుంటారా, మినుములు వేసుకుంటారా, పెసర్లు వేసుకుంటారా, లేదా మీ నేల స్వభావాన్ని బట్టి ఇంట్రెస్ట్ని బట్టి కూరగాయలు వేసుకుంటారా అనేది మీ ఇష్టం. దానికి ప్రతి సౌకర్యం మేము కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దయచేసి వరి ఇంకా ఎక్కడైతే వేసుకోలేదో అక్కడ అస్సలు వేయొద్దనే మా విజ్ఞప్తి. ఎందుకంటే వేసిన తర్వాత మళ్ళీ వాటర్ రిలీజ్ చేయలేదు అని చెప్పేసి మళ్ళీ అప్పుడు డిమాండ్స్ వస్తూ ఉంటాయి. అందుకని ముందే వాళ్ళని మేము అలర్ట్ చేస్తూ ఉన్నాం, పాపం వేయకండి, వరి వేసుకోకండి. లేదా మీరు ఒక 3 ఎకరాలు వేసుకుంటున్నారంటే మీ ఇంటి అవసరాలకు ఏదో కొంచెం మరి పూర్తిగా తగ్గించుకోలేము అనుకుంటే అక్కడికి మీరు లిమిట్ చేసుకోండి. ఈ విధంగా ప్రతిసారి మేము చెప్తున్నాము. బట్ మా దృష్టికి వస్తుంది ఏంటంటే ఎస్పెషల్లీ వడ్డీ బాబు కింద వాళ్ళు కొంతమంది ఆధారపడి ఉంటారు దీని మీద, వాళ్ళు వరి నాట్లు వేస్తాము అని ఉద్దేశంతో ఉన్నారు. దయచేసి మీ ద్వారా వాళ్ళకి చెప్పేది ఏంటంటే వరికి పెట్టకండి. ఎందుకంటే ఎన్నో తడులు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడున్న వాటర్ మనం మినిమం లెవెల్ మనం మెయింటైన్ చేయాలి. ఉన్నాయి కదా వాటర్, ఇప్పుడు ఉన్నాయి కదా రిలీజ్ చేయండి అంటే రేపటి అవసరాలు మనం ఇంకా 9-10 నెలలు దాదాపు సంవత్సరం గురించి మనం ఆలోచించాలి. సో ఇప్పుడే ఉన్న నీళ్ళని మనము వాడేసేసుకుంటే తర్వాత ఏమవుతుంది, మనకేమో పశువులకు తాగునీరు కూడా కావాలి కదా మనకి, అది కూడా అంత ఇంపార్టెంట్ కదా. సో ఉన్నదంతా దీనికి ఖర్చు పెట్టేసుకోలేము. ఉంటే రిలీజ్ చేయడానికి ఏమి ఇబ్బంది లేదు. బట్ ప్రొజెక్షన్ వాతావరణ శాఖ సైంటిస్టులు అందరూ ప్రొజెక్ట్ చేసేది ఏంటంటే మనకి వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆల్రెడీ చాలా జిల్లాలు మనకి ఇంత వర్షాలు పడ్డా కూడా ఇంకా లోటు వర్షపాతం ఉంది చాలా జిల్లాలు. మనం కొంచెం బెటర్గా ఉన్నాం. సో అందుకని ఈ పంటల వైపు వెళ్ళకుండా ఆరుతడి పంటలు వేసుకోమని చెప్పేసి అది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.